మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకుంటాం. అలా కూడా తగ్గకపోతే ఇంజెక్షన్ల వరకు వెళ్తాం. కొన్ని ఆరోగ్య సమస్యలకు నోటి ద్వారా మందులు వేసుకోలేని పరిస్థితితో పాటు కొన్ని ఇతర చికిత్సలకు ఇంజెక్షన్లు ఉపయోగిస్తారు. ఈ చికిత్సలను అనుసరించి ఇంజెక్షన్ తగిన వేగంతో శరీరంలోకి స్ప్రెడ్ అవ్వడం కోసం మరియు తగిన రీతిలో పనిచేయడం కోసం పలు రకాల ఇంజెక్షన్లు ఉంటాయి. ఇలా చూసుకుంటే మొత్తానికి 4 రకాలైన ఇంజెక్షన్లు ఉంటాయి. ఆ 4 రకాల ఇంజెక్షన్లు ఎలా ఉపయోగిస్తారు, ఎటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసుకుందాం. మొదటిగా ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్. ఇది సాంప్రదాయకంగా భుజానికి, పిరుదుల కండరాలకు ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ను ఉపయోగిస్తారు. కండరాల్లో ఉండే రక్తనాళాలు కండరంలోకి ఇచ్చిన మందును త్వరగా గ్రహిస్తాయి. కాబట్టి మందుని కండరంలోకి ఇవ్వవలసి వచ్చిన పరిస్థితుల్లో ఈ ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్ని ఉపయోగిస్తారు. ఇక రెండవది సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. ఔషధం నెమ్మదిగా శరీరంలోకి వెళ్ళాలన్నప్పుడు ఈ ఇంజెక్షన్ చర్మం క్రింది భాగంలో వేయటానికి ఉపయోగిస్తారు. ఇన్సులిన్, హెపరిన్ వంటి ఔషధాలను ఇచ్చేటప్పుడు ఈ ఇంజెక్షన్ను తరచుగా వాడతారు. ఇక మూడవది ఇంట్రావీనస్ ఇంజెక్షన్. ఇది అత్యవసర చికిత్సల్లో మందు అత్యంత వేగంగా శరీరంలోకి పంపడం కోసం ఈ ఇంజెక్షన్ని ఉపయోగిస్తారు. గుండెపోటు, విషప్రయోగం మరియు ప్రమాదాలు వంటి ఇతర చికిత్సల్లో ఈ ఇంజెక్షన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక నాలుగవది ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ చాలా అరుదుగా ఉపయోగిస్తారు. దీనిని చర్మంకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. క్యాన్సర్, ఆక్యుపంక్చర్ వంటి చికిత్సలకు ఈ ఇంజెక్షన్ ఉపయోగిస్తారు. చూశారు కదా, ఇప్పటి వరకు మనం ఇంజెక్షన్ అంటే ఏదో ఒక సూది, ఆ సూది ద్వారా ఒక మందు పంపించడమే అనుకున్నాం. కానీ ఆ సూదిలోనే ఇన్ని రకాలు ఉంటాయని గమనించామా? లేదు కదా. ఇకపైన ఎప్పుడైనా ఇంజెక్షన్ వేసేటప్పుడు మీరు ఏ రకమైన ఇంజెక్షన్ వేసుకుంటున్నారో అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. బాయ్ బాయ్.